ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవ సభలను వెంటనే నిలపాలన్న సుంకే రవిశంకర్. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవ సభలను వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కోరారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విజయోత్సవ సభలు చేస్తున్నటువంటి సోయులేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డే అని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే విజయోత్సవ సభలు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. హుస్నాబాద్లో జరిగిన విజయోత్సవ సభకు గ్రామీణ ప్రాంతాల్లో నుండి ప్రజలను తరలించడం, స్కూల్ పిల్లల్ని తరలించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తూ ఎంసీసీ 13, 27ని ప్రధానంగా మరి ఉన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి స్వయంగా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా పదవిని అనుభవిస్తూ ఎన్నికల కోడ్ను ఈ యొక్క నియమావళిని పాటించాలనేటువంటి కనీస సోయి ఉందా లేదా తెలంగాణ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలకు ఏం నిలవన లెక్క ఆయన తీరు ఉందా ఒక అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయోత్సవాల పేరిట పర్యటన జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజాపాలన విజయోత్సవాలని పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఆయన కార్యక్రమాలు పెట్టుకున్నాడు. చాలా సంతోషం. అదే 2 ఏళ్ళు ఆయన ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో తను మరి ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు చేసుకోవచ్చు, ఆయన ఏదైనా చేయొచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన ఇష్టం, ఆయనను ఎవరు వద్దంటలేరు. విజయోత్సవాలు జరుపుకోవడంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక జిల్లాలోనో ఏదో ఒక మండలంలో జరగట్లేదు పంచాయతీ ఎలక్షన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్ననే అమరుడు శ్రీకాంత్ అమరుడు అయినటువంటి దినం సర్దార్ సర్వాయి పాపన్న ఆ ప్రాంతం నుంచి కొట్లాడినటువంటి ఆ ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి గారు రావడం, మరి ఈ నేపథ్యంలో వారు అది ఎన్నికల ప్రచార సభనే తలపిస్తూ ఉంది. యాక్చువల్గా గత నెల 26 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతుంది. ఎన్నికల కోడ్ అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అర్బన్ ఏరియాను ఎన్నుకొని, మున్సిపాలిటీస్ అర్బన్ ఏరియాలను ఎన్నుకొని అక్కడ తన డైరెక్ట్గా ఎన్నికల ప్రచార సభను నడుపుతున్నాడు. దానికి అధికారులు కూడా అటెండ్ అవుతున్నాడు. కలెక్టర్లు, ఇతర అధికారులందరూ కూడా అట్లాంటి సభలకు అటెండ్ అవుతున్నారు. మరి ఇవాళ నిన్న హుస్నాబాద్లో జరిగినటువంటి దాంట్లో కూడా మరి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను, స్కూల్ పిల్లలను కూడా తరలిస్తూ ఉన్నారు. నువ్వు అర్బన్ దాంట్లో నీ ఎన్నికల ప్రచారం పెట్టుకున్నావా, ప్రజాపాలన విజయోత్సవాలు పెట్టుకున్నావా, పెట్టుకోండి, అభ్యంతరం లేదని మళ్ళొక్కసారి కూడా చెప్తున్నాం.
కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ అక్కడికి తరలించి ఇక ఆయన విజయోత్సవ సభ అని అంటున్నా అది మేము మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ప్రచార సభనే అని మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇంత ఘోరమైనటువంటి ఇంత దౌర్జన్యపూరితమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల కోడ్ వర్తించదా? ఎన్నికల కోడ్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి వర్తించదా అని చెప్పి ఇలా ఎన్నికల సంఘాన్ని మేము కోరుతా ఉన్నాం. తక్షణమే తెలంగాణ వ్యాప్తంగా ఈ అమలవుతున్నటువంటి ఎన్నికల కోడ్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి విజయోత్సవాలు ఉరఫ్ ఎన్నికల ప్రచార సభ ఉంటే ఎన్నికల ప్రచార సభకు పర్మిషన్ తీసుకోండి, మీరు ఎన్నికల ప్రచార సభ చేసుకోండి సీఎం గారు, మేము కాదనట్లేదు. కానీ విజయోత్సవాల పేరిట ఈ ఎన్నికల ప్రచార సభ నిర్వహించడం అనేది చాలా దారుణం. ఈ తెలంగాణలో ఒక దౌర్జన్యం అనేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది తెలంగాణలో. కనుక ఈ టూర్ విజయోత్సవాల పేరిట టూర్ కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి ఎన్నికల కమిషన్కు నియమాలు ఉన్నాయి. దానికి అనుకూలంగా ప్రభుత్వం ఆ నియమాలను సూచించాలి. ఎన్నికల అధికారికి మేము విజ్ఞప్తి చేస్తాం. దీని తరఫున బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా రేవంత్ రెడ్డి గారి మీదుగా మేము ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వారి మీద ఫిర్యాదు కూడా మా పార్టీ పక్షాన చేస్తాం. అంతేకాకుండా మరి ఈ ఫేర్ అండ్ ఫ్రీ ఎన్నికల సభ, ఇది విజయోత్సవ సభ, ఇది ఫేర్ అండ్ ఫ్రీ. ఎందుకంటే వాళ్ళ ఎన్నిక పార్టీ నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే నిధులతోటి ప్రజాధనంతో రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరిట ఎన్నికల సభలు చాలా సంతోషంగా నిర్వహించుకుంటున్న దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా లేదా, అదానికి ఒక నియమం ఉందా లేదా, మరి రాజ్యాంగబద్ధంగా సీఎం గారు ఆ పదవిలో ఉండి మరి తనకు తెలుసా తెలియదా, ఈ మాత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ రకంగా పోవచ్చా తెలియదా, లేదంటే దౌర్జన్యంగా ఈ వ్యవహారం చేస్తున్నాడా అని చెప్పి నేను సీఎం గారిని అడుగుతా ఉన్నా. వెంటనే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి ఈ విజయోత్సవాలను వెంటనే ఆపివేయాలని మేము కోరుతా ఉన్నాం ఎన్నికల కమిషన్. అంతేకాకుండా మరి ఈ విజయోత్సవాలని ఏదైతే చెప్తున్నాడో రేవంత్ రెడ్డి గారు, ఓకే విజయోత్సవాలు దేనికి చేయాలి? 2000 కేసీఆర్ గారు ఇస్తే నేను 4000 ఇస్తాను అన్నావు కదా. ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా 4000 ఇచ్చినావా? అంటే 4000 ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలు చేస్తున్నావా? మా మహిళలకు అక్కజన 18 నిండినటువంటి మా మహిళా చెల్లెళ్లకు సోదరి మనులందరికీ కూడా 2500 కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తా అని అన్నావు కదా. అది ఎగ్గొట్టినందుకు ఈ విజయోత్సవాలు జరుపుతున్నావా? ఆడబిడ్డకు తెలంగాణలో కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు ఇస్తే దానికి కలిపి అదనంగా తులం బంగారం ఇస్తా అని అది ఇవ్వనందుకు, అది ఎగ్గొట్టినందుకు ఇలా విజయోత్సవాలు జరుపుతున్నారా? రుణమాఫీ 40% ఇచ్చి చేతులు ఎత్తేసినందుకు ఇవాళ విజయోత్సవాలు చేస్తున్నారా? రుణమాఫీ, బోనస్, రైతు బంధు ఇవన్నీ కూడా ఎగ్గొట్టినందుకు, ఇవన్నీ ఇవ్వనందుకు మీరు ఈ యొక్క విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు విజయోత్సవాలు? ఏం సాధించారని తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు,
మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? అందుకేనా ఈ విజయోత్సవాలు? అంతేకాకుండా 2 లక్షల ఉద్యోగాలు వచ్చే డిసెంబర్లో 1 ఇయర్ లోపు ఇస్తామని మా నిరుద్యోగ వ్యవస్థను మోసం చేసినందుక ఈ యొక్క విజయోత్సవాలు ఎందుకు చేస్తారు? అసలు విజయోత్సవాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఏం సాధించారు? తెలంగాణ ప్రజలకు ఏం చేసిరని సాధిస్తూ ఉన్నారు. ఎన్నికలు రాగానే మీరన్న రైతు భరోసా అయితే ఇప్పటివరకు పడలేదు ఒక్కరికి కూడా. ఎన్నికలు రాగానే ఇందిరమ్మ చీరలు గుర్తుకొస్తాయి. అది ఎన్నికలు ఎక్కడుంటే అక్కడనే గుర్తుకొస్తాయి. ఇవాళ ఇప్పుడు మా చొప్పదండి మున్సిపాలిటీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ అర్బన్ ఏరియాలో ఇందిరమ్మ చీర అనేది ఒక్కటి కూడా ఇప్పటివరకు ఒక మహిళకు పంచలేదు. ఎక్కడైతే ఇప్పుడు స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయో అక్కడనే అది కూడా కొద్దిమందికే బతుకమ్మ చీరలు బంద్ చేసి ఇవాళ ఇందిరమ్మ చీర పేరిట 2 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఆ దౌర్భాగ్య పరిస్థితి జరిగింది. సో మా ఆడబిడ్డలకు చదువుకునేటువంటి పిల్లలందరికీ స్కూటీలు ఇవ్వకుండా ఆ వాగ్దానాన్ని ఎగ్గొట్టినందుక ఇవన్నీ కూడా 100 రోజుల లోపే, నిన్నెవరు అడగలేదు ఎప్పుడు చేస్తావని, 100 రోజుల లోపే ఇవన్నీ ఇస్తా అని ఇవ్వకుండా 2 ఏళ్ళు తాత్సారం చేసి దాదాపు 600-700 రోజులైనా ఇప్పటివరకు ఇవ్వకుండా మళ్ళీ వీటి పేరిట ఎన్నికలు ఉన్నాయి కనుక ఏదో ఒక పేరిట మళ్ళీ ప్రజలను మోసం చేసేదానికి ఇవన్నీ కూడా విజయోత్సవాల పేరిట ఇవాళ జరుగుతూ ఉన్నది. మా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటా ఉన్నారు. ఫీజు రీఎంబర్స్ ఇయ్యక మా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి పురుగుల అన్నం పెడతా ఉన్నారు. పురుగుల అన్నం తినలేక వసతులు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు మా గురుకుల విద్యార్థి పాఠశాల. గతంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కితే ఇప్పుడేమో ఈ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే హాస్టల్ ఖతమైపోయినాయి. అంటే ఇవన్నీ ఒకసారి తెలంగాణ ప్రజలారా మళ్ళీ మనల్ని మోసం చేయడానికి విజయోత్సవాల పేరిట మన దగ్గరికి రేవంత్ రెడ్డి బయలుదేరిండ్రు కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మేమైతే ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున మీకు ఫిర్యాదు కూడా చేస్తాం. తక్షణమే రేవంత్ రెడ్డి గారి ఈ విజయోత్సవ కార్యక్రమాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే 100 రోజులలో అమలు చేస్తున్నటువంటి ప్రతి హామీని నెరవేర్చి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ, మరి ఇవాళ నిజంగా తెలంగాణలో ఒక దౌర్భాగ్యపు, దుర్మార్గపు, దౌర్జన్యపు పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది కనుక తెలంగాణ ప్రజలారా ఎన్నికలు ఎప్పుడొచ్చినా మరి ఎవరైతే ఇన్ని వాగ్దానాలు చేసి మనల్ని మోసపూరిత హామీలు పెట్టిండ్రో వారికి సరైనటువంటి బుద్ధి చెప్పాలి. గతంలో ఇదే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సుస్థిరం చేయడం కోసం దేశంలో నంబర్ 1 స్థానాన్ని కేసీఆర్ గారు చేశారు. ప్రతి పల్లె, ఇలా ఒక పల్లెలో ₹1 అంటే ₹1 కూడా ఇవ్వలే, అభివృద్ధి జరగలే. గతంలో ఉన్నటువంటి చెట్లు నరికేస్తాను, అన్నీ పడవ పడేసారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం లేదు, మంచినీళ్ళు సరిగా లేవు, వీధి లైట్లు లేవు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి తప్ప ఇప్పుడు ₹1 కూడా నిధులు రాలే, అభివృద్ధి జరగట్లేదు. ఇవన్నిటికీ కారణం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక వాళ్ళు చెప్పేదేమో వాళ్ళ మాటలు కోటలు దాటుతూ ఉంటాయి, మరి వాళ్ళ గడప దాటది వాళ్ళ పనితనం కనుక ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలని మరొకసారి ఎన్నికల సంఘానికి మా విజ్ఞప్తి, మా రిక్వెస్ట్ ఏంటంటే ఏది ప్రజాధనంతో మరి వారు చేస్తున్నటువంటి విజయోత్సవాలు వీటిని ఎన్నికల కోడ్ కింద తీసుకొని వెంటనే వాటిని నిలుపుదల చేయాలని మా యొక్క విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్.
పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.